ఓటు అనే పాశుపత అస్త్రానికి 1959లో చట్టబద్ధత కలిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో అస్తవ్యస్తంతో పాటు మరణించిన వారి ఓట్లు ఇటువంటి పరిణామాలన్నింటిని కూడాను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు 24 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా సమగ్ర ఓటర్ సర్వే కార్యక్రమం జరుగుతుంది. మరో 4 రోజుల్లో ఈ సర్వే ముగిన ఈ నేపథ్యంలో ఫారం 7 ఎక్కువగా నమోదు కావడం పట్ల చాలామంది ఓటర్లో ఆందోళన నెలకొంది. కొత్త ఓటర్లు ఫారం 6 దాఖలు చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? ఫారం 8 చనిపోయిన వారు తొలగించే ఓట్ల విషయంలో ఎందుకు అధికారులు తత్సారం వహిస్తున్నారు? ఈ పరిణామాలన్నీ కూడాను ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ ప్రక్రియలో మాత్రం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నటువంటి ఒక సూచన జారీ చేసే విధంగా ఈ సర్వే ఉందంలో ఎటువంటి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమగ్ర ఓటర్ సర్వే విషయంలో అధికార పార్టీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అనుగుణంగా ఓట్లని వాడుకునేందుకు చేస్తున్నట్టు ప్రక్రియలా కనిపించట్లేదు. ఈరోజు 24 సంవత్సరాల తర్వాత జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమం జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఓట్ల కార్యక్రమం, ఓట్ల ప్రక్రియ వేగవంతం చేసి ఒక నెల రోజుల వ్యవధిలో ఈ ఓట్ల నమోదు జరగాలి అని చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు జరిగినా ఇంకా 30-40% కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మరి ఓటర్లు చాలా అప్రమత్తంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. మరి గతంలో జరిగినటువంటి పరిణామాల పట్ల మరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వాలు కొంత భయభ్రాంతులు ప్రతిపక్షాలు జరుగుతున్నటువంటి సందర్భం. మరి మొన్న ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, ఉత్తరప్రదేశ్ కానీ చాలా పెద్ద ఎత్తున ఓట్లు తొలగింపడం జరిగింది. తద్వారా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కుప్పకూలిపోయినటువంటి సంఘటనలు, సాక్షాత్తు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి స్టాలిన్ కానీ మద్రాసులో, అలాగే తమిళనాడులో, అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కానీ, మరి ఉత్తరప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగింది. మరి దీనివలన ప్రజలు ఈవేళ కొత్తగా ఈ ఓట్ల ప్రక్రియ నమోదులో తప్పులు జరుగుతాయన్న భయం చాలా ఎక్కువగా ఉంది. మరి అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అంతకంటే జాగ్రత్తల ఓటర్ తీసుకోవాలి. ముఖ్యంగా ఎన్నిక జరగాలంటే మన ఓటు అసలు ఓటర్ లిస్టులో ఉందా లేదా, ఖచ్చితంగా ఓటర్ లిస్టు ఉండేటట్టుగా మనకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, అది ఏ పార్టీ అన్నది తర్వాత, ముందు ఓటర్ అన్నాడు నమోదైతే జరగాలి. మరి దాన్ని ఈవేళ ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఇంకా కొంత పర్సెంటేజ్ జరగలేదు. దానికి వివిధ కారణాలు. డబుల్ ఓటర్స్ ఉన్నాయి కొన్ని దగ్గరలో ఇక్కడ నుంచి మరి ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు సరిగా ఐడెంటిఫై కాక ఇతర కారణాలతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వైనం జరుగుతోంది. మరి రేపు 14వ తారీఖు తోటి ఈ ఓటర్ల నమోదు అన్నది మరి ముగుస్తుంది కనుక కేవలం 4 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. మరి దీని మీద మరి ఈ బిఎల్ఏలు అంతా శ్రద్ధ వహించి స్థానిక నాయకులతో కూడా కలుసుకొని అధికారుల సహాయం తీసుకొని పూర్తిగా నమోదయ్యేటట్టుగా వేగవంతంగా దీని మీద పూర్తిగా దృష్టి పెట్టాలని నేను అభ్యర్థిస్తున్నాను. ప్రస్తుతం ఫారం 7 ఎక్కువగా దాఖలవ్వడం వెనక సానుభూతి పరులు, ఇప్పుడు చాలామంది ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి సానుభూతి ఓట్లు తొలగించే ప్రక్రియ కారణంగానే మీరు చెప్పిన ఇందాక 4 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలు దిగ్గజాలుగా ఓటమి చూశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిణామం చోటు చేసుకున్నటువంటి క్రమంగా నడుస్తుందండి. వాళ్ళ ఆలోచనలు ఏవైనా ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చాలా అప్రమత్తంగా ఉండి మరి ఓటర్ల మీద ఈ నమోదు పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మా వైఎస్ఆర్ శ్రేణులు కూడా చాలా బాధ్యతగా ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా రిమైనింగ్ ఓట్స్లో ఎక్కడ తప్పులు జరగకుండా మరి ఈ ఓట్ల నమోదు ఫారం 6లో కానీ ఫారం 7లో కానీ
ఫారం 8 ఈ 3 గట్లో కూడా మన ఈ తదుపరి 14 తర్వాత జరిగే ప్రక్రియ ఇవి ఈ 3 ఫారాల తాలూకా కార్యక్రమం. దానిలో కూడా చాలా జాగరూకతగా ఓటర్స్ ఉండాలన్నటువంటి విషయం మీకు చెప్తున్నాను. మరి అధికార పక్షం ఎక్కడైనా ప్రలోభ పెట్టి మరి ఓట్లు వాళ్ళకు అనుకూలంగా చేసుకునే అవకాశం ఉంది కనుక ఆ అవకాశం లేకుండా అప్రమత్తంగా ఓటర్లు అలాగే బిఎల్ఏలు బిఎల్ఓలతో సహాయం తీసుకొని సక్రమంగా జరిపించే విధంగా మరి ఈ ఓట్ల నమోదు కార్యక్రమంలో భాగస్వామ్యులు అవ్వాలని కోరుతున్నాను. ఇప్పటివరకు ఓటర్ల జాబితా రూపొందించి ఆ జాబితానికి అనుగుణంగానే ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి. ఈరోజు డిజిటల్ ప్లాట్ఫారం వేదికగా ఓట్లు నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే బ్యాలెట్ ప్రక్రియ పోయి ఈవీఎంలు వచ్చిన తర్వాత పలు రాష్ట్రాల తాలూకా స్థితిగతులు మారిపోయాయి రాజకీయంగా. ఈరోజు ఈ సర్లో కూడాను ఇప్పటికి శ్రీకాకుళం జిల్లాలో 77% డిజిటలైజేషన్ అయిందని చెప్తున్నారు. ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ ఈవీఎంకి లింక్ అయితే ప్రాంతీయ పార్టీలు గొడ్డల పెట్టు, అధికార పార్టీకి మాత్రం అది అధికారం కొట్టి తెచ్చిపెట్టే విధంగా సర్ నడుస్తుంది. అది మనకి సరైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని వాళ్ళ అనుకూలంగా మలుచుకోవడానికి అవకాశం ఉంది కనుక మన ఓటర్లు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా ఓటర్ది. అలాగే సంబంధిత పార్టీలు కూడా ముఖ్య నాయకులు దాని పట్ల ప్రత్యేకమైన జాగరూకతతో ఉండాలి. ఉండి ఎక్కడ ఇటువంటి అవకాశాలు లేకుండా గతంలో జరిగినటువంటి లోపాలు వల్ల కొన్ని రాష్ట్రాల్లో మనం అధికారం కోల్పోయాం కనుక అటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మనం దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించి మన ప్రతి ఒక్క ఓటు కూడా మన సరిగ్గా జరిగేటట్టుగా మన బిఎల్ఏలు సహాయంతో అధికారులు కట్టడి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. చూస్తే కనుక సర్ విషయంలో మాత్రం ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెట్టించే విధంగా నిర్వాహకులు అధికారులు కూడా వ్యవహరిస్తున్నారని అనడానికి ఫారం 7 క్యాల్కులేట్ మోడ్లో కేవలం తమ ఓటర్లను ఫిక్స్ చేసుకోవడానికే వారు చేస్తున్న ప్రక్రియ భాగంగా ఫారం 7 ఎక్కువగా దఖలవుతుంది. పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఓటర్ల తొలగింపు ప్రక్రియలో కూడాను ఈ ఫారం 7 ఎక్కువ దఖలు కావడం అక్కడ ఓటమికి కారణం అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్ ప్రక్రియ విషయంలో ప్రతిపక్షాలకు చెందినటువంటి ఓటరే కావచ్చు, ఆ నాయకుడే కాదు, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ సర్ ప్రక్రియలో ఓటు హక్కు లేనివారు వయసు ఓటు హక్కు వచ్చిన ఓటు పొందాలి. అదేవిధంగా మరణించిన ఓట్ల తొలగింపు విషయంలో 1కు 10 సార్లు ఆ విషయాన్ని మాత్రం గమనించాలి. ఏదైతే చనిపోయిన వారు ఓట్లు ఉన్నారో వాళ్ళని కూడాను పరిగణలోకి తీసుకోవాలి. మరోవైపు ఎవరైతే సవరణలు ఉన్నాయో వాటి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండి ఓటర్ల జాబితాలో ఓటు చేర్చుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచన జారీ చేస్తున్నాం. మరి ఈ చేపడుతున్న ఈ సర్వేలో సమగ్ర ఓటర్ల జాబితా వచ్చే ఎన్నికల నాటికి వస్తుందా రాదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.